హాయ్ అందరికీ. ఇవాళ టాపిక్ ఫేజ్ 4 ఫంక్షన్ అండ్ మాడ్యూల్స్‌లో మినీ ప్రాజెక్ట్స్. బిఎంఐ క్యాలిక్యులేటర్. ఇక్కడ ఈ ఫంక్షన్‌లో వెయిట్, హైట్ మనము ఇన్పుట్‌గా ఇస్తే అది బిఎంఐ క్యాలిక్యులేట్ చేసి రిటర్న్ చేస్తుంది. ప్రింట్ స్టేట్మెంట్‌లో డైరెక్ట్‌గా ఆ ఫంక్షన్ కాల్ చేసేసి పారామీటర్ వాల్యూస్ ఇచ్చేస్తున్నాం. ఇన్పుట్ పారామీటర్ వాల్యూస్. అది బిఎంఐ వాల్యూ ఇస్తుంది. డై సిమ్యులేటర్. మామూలుగా డైస్ మనము ఆడతాం కదా గేమ్. అలాగే ఇక్కడ ఏందంటే డైస్ ఏసినప్పుడు మన నెంబర్ అనేది డిఫరెంట్‌గా వస్తూ ఉంటుంది. దాన్ని ఇక్కడ ర్యాండమ్‌గా జనరేట్ అయ్యేటట్టు ఫంక్షన్ రాసాం. దానికి ర్యాండమ్ మాడ్యూల్ ఇంపోర్ట్ చేసి అందులో ఫంక్షన్ ర్యాండ్_ఇంట్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం. 1 నుంచి 6 వరకు లోపలే కదా ఉంటాయి నెంబర్స్. ఆ రేంజ్ అనేది ఇస్తున్నాం. ఆ రేంజ్‌లో క్యాలిక్యులేట్ చేయాలని. నెక్స్ట్ కస్టమ్ క్యాలిక్యులేటర్ ఫంక్షన్. ఇక్కడ ఇన్పుట్ ఏ అండ్ బి అనేది ఇంటిజర్ వాల్యూ. ఆ ఇన్పుట్ ఆ వాల్యూస్ ఇస్తున్నాం. ఆపరేషన్ అనేది యాడ్ అని ఇస్తే సమ్ చేసి రిజల్ట్ ఇస్తుంది. అలాగా సబ్ట్రాక్ట్, మల్టిప్లై, డివైడ్ అని ఏ ఆపరేటర్ ఇస్తే దానికి తగ్గట్టు రిజల్ట్ అనేది క్యాలిక్యులేట్ చేసి ఇస్తుంది. ఇప్పుడు ఈ 4 కాకుండా ఇంకేదన్నా ఆపరేటర్ మనము పెట్టినప్పుడు ఇక్కడ ఎల్స్ స్టేట్మెంట్‌లో మనము పెట్టుకోవచ్చు, ప్రింట్ చేసుకోవచ్చు. ఈ ఆపరేటర్ అనేది లేదు. ఓన్లీ యాడ్, సబ్ట్రాక్ట్, మల్టిపుల్, డివైడెడ్ ఒక్కటే ఉన్నాయి అని చెప్పి మనం ఎల్స్ కండిషన్‌లో పెట్టుకోవచ్చు. అంతే. థ్యాంక్ యూ.